వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రమీలాని అవమానించాలి అనుకున్న డమ్మి చిన్నికి సరైన బుద్ధి చెప్తుంది గంగా. నువ్వు ఎంత మాట పడితే అంత మాట అంటుంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. నువ్వన్నది కరెక్టో రాంగో ఇప్పుడే విశ్వనాథం సార్ దగ్గరికే నిన్ను తీసుకువెళ్తాను, రా వెళ్దామని చెప్పి చేపట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా వీరు వచ్చి, ఏంటి గంగా ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఇలాంటి గొడవలు జరిగాయని ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళీ విశ్వనాథం బాబాయ్ గారు ఏమనుకుంటారు? ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అవమానిస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడిప్పుడే వాళ్ళ మధ్య బంధం అనేది మళ్ళీ తిరిగి పునరుద్ధరణ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే మళ్ళీ త్వరగా విడిపోతారు. కాబట్టి నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా అలా వీరు అయితే నచ్చ చెప్తాడు. సో గంగ ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం ఇంకా అలా విజయేంద్ర ప్రతాప్ వాళ్ళ అడ్రస్ తెలుసుకొని నడుచుకుంటూ వస్తారు. వచ్చి ఎలా అయినా ఇవాళ ఆయనకి ఈ స్కెచ్ని చూపించి గంగే వాళ్ళ కన్న కూతురని తెలిసేలా చేయాలి అని చెప్పి ఇంకా అలా లోపలికి వెళ్ళాలనుకుంటే కరెక్ట్గా అక్కడ వీరు ఉంటాడు. వీరుని చూసి ఒక్కసారిగా ఆ స్కెచ్ ఆర్టిస్ట్ అయితే షాక్లో ఉండిపోతారు. ఇంక వీరు, ఏంటి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. అంటే అది అనేలోపు చేతిలో ఆ స్కెచ్ ఏంటి అని అంటారు. ఆయన చూపించడానికి చాలా భయపడతారు. లేదు, నేను ఎలా అయినా ఈ స్కెచ్ని చూపించకూడదని చెప్పి మనసులో అనుకుంటారు. ఏంటి, ఎందుకు ఇలా లాగ్ చేస్తున్నావు, ఇవ్వు నాకని చెప్పి ఇంకా అలా స్కెచ్ని త్వరగా తీసుకోవాలని చెప్పి లాక్కోబోతుంటే కరెక్ట్గా అక్కడికి విశ్వనాథం వస్తారు. వీరు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటారు. సార్, నేను మిమ్మల్ని కలవడానికే అనేలోపు ఒక్క నిమిషం బాబాయ్ గారు, ఈయన గురించి మీకు తెలిసిందే కదా, ఈయన ఒక ఆర్టిస్ట్, డ్రాయింగ్స్ అవి వేస్తూ ఉంటారు. కాబట్టి ఈయన మీ దగ్గర డొనేషన్ కోసం వచ్చారంట అని అంటారు. అది కావాలి అంటే మా ఇంటికి రావచ్చు. విజయేంద్ర ప్రతాప్ గారి ఇంటి తలుపులు ఎప్పుడు డొనేషన్స్కి తెరిచే ఉంటాయని చెప్తున్నాను అంతే. మీరేం కంగారు పడకండి, ఇవాళ అసలే మీ అమ్మాయి ఎంగేజ్మెంట్ కదా, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి లోపలికి పంపించేస్తాడు. ఇంకా ఆయన బయటికి గట్టిగా తీసుకెళ్ళి, చూడు, నా గురించి నీకు తెలీదు, ఇంటికి సేఫ్గా వెళ్ళాలి అంటే ఇంకొకసారి నాకు కంట కనబడద్దు, లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని ఆయన్ని చంపేస్తా అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన పాపం ఏమీ చేయలేక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అలా ఆ స్కెచ్ ఏదైతే ఉంటుందో అది వీరు ఇలా లాక్కొని పడేసేసరికి గార్డెన్ ఏరియాలోనే పడిపోతుంది. ఇదంతా రుద్ర గమనిస్తారు. గమనించి విశ్వనాథం దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు వచ్చిన ఆయన ఎవరు మావయ్య అని అడుగుతారు. ఆయన స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారు. 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన నా కూతురు గురించి స్కెచ్ వేయమని చెప్తే ఆయన వేయలేకపోయారు అని అంటారు. వెంటనే రుద్రకి ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, సమ్ పీస్ ఆఫ్ ద పజిల్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఏదో జరుగుతుంది, అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పి అలా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా ఏదైతే గంగకి సంబంధించిన పేపర్ అనేది ఉంటుందో ఆ పేపర్ అనేది అలా ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది రుద్ర వైపు. ఆ స్కెచ్ పేపర్ అయితే ఇంకా రుద్ర కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి రుద్ర వెంటనే దాన్ని తీసుకొని చూస్తాడు. చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇక్కడ గంగ ఎందుకుంది? ఈ విషయాన్ని నేను ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఇప్పుడు ఆయన ఎక్కడి వరకు వెళ్ళుంటారు? ఆయన చాలా దూరం వెళ్ళిపోయారు, కానీ గంగ ఈ ఫోటోలో ఉంది అంటే దానికి కారణం ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చాలా అంటే చాలా డీప్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అలా రుద్ర అయితే స్కెచ్ తీసుకొని లోపలికి వెళ్తుంటే పైడిరాజు లక్ష్మి ఇద్దరు ఆ స్కెచ్ని చూస్తారు. ఇది మీకు ఎక్కడ దొరికింది రుద్రబాబు అని అడుగుతారు. అంటే దీని గురించి మీకు ముందే తెలుసా? గంగా నిజంగా విశ్వనాథ్ మావయ్య గారి కూతురా అని అడుగుతారు. అవును బాబు, ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టి మేము తప్పు చేశాం, కానీ మీరు అనుకున్నది నిజం బాబు. తను విశ్వనాథ సార్ గారి కన్న కూతురే. కానీ ఈ విషయాన్ని చెప్పాలి అంటే మాకు భయం వేసింది. ఆయన ముందు నమ్మడేమో, ఒకవేళ నిజం తెలిస్తే ఎప్పుడో చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్పడం ఏంటి అని అంటారని మేము ఎక్కువగా భయపడ్డాం బాబు అని చెప్పి జరిగిందంతా చెప్పేస్తారు. సో ఒక్కసారిగా రుద్ర అయితే ఆలోచనలో పడతాడు. ఇన్నాళ్ళుగా ఎందుకు సుధాతో అంత బాండింగ్ తనకి న్యాచురల్గా ఏర్పడింది అంటే దానికి కారణం క్లియర్గా సుధా కన్న తల్లి కాబట్టి గంగకి అంత నేచురల్గా వాళ్ళ బాండింగ్ అనేది ఏర్పడింది అనే విషయాన్ని
రుద్ర అయితే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఎలా చెప్దాం బాబు, ఏం చేయాలో కూడా మాకు అర్థం కావటం లేదు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉండిపోయామని అంటారు పైడిరాజు. మీరేమీ కంగారు పడకండి మావయ్య, ఏది ఎప్పుడు ఎలా రివీల్ చేయాలో ఇకపై నేను చూసుకుంటాను. మీరు ఈ విషయంలో అసలు టెన్షన్ తీసుకోకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని రుద్ర చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నమ్మకాన్ని ఇస్తారు ఈ పైడిరాజు అండ్ లక్ష్మికి. ఇంకా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అందరూ హ్యాపీగా ఎవరి ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా బాక్సింగ్ కాంపిటీషన్ కోసం గంగ రోజు వీళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే విశ్వనాథం ఎలా చెప్తే గంగ అలా నడుచుకుంటుంది. విశ్వనాథం క్లియర్గా ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అలా పంచెస్ ఇస్తూ ఇంకా విశ్వనాథం దగ్గర అయితే గంగ చాలా అంటే చాలా లాయల్గా ఉంటుంది. అదంతా చూస్తూ విశ్వనాథంకి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. రియల్లీ నువ్వు ఇంత డిసిప్లైన్డ్గా ఉంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్స్ అ లిటిల్ బిట్ సర్ప్రైజింగ్ టు మీ అని అంటారు. సార్, నేను కాస్త మొండిగానే కనబడతాను, కానీ ఒక్కసారి నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా ఆలోచిస్తాను సార్. ఇప్పుడు మీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. రుద్ర సార్ని ఎలా అయినా నేను తన పరువు నిలబెట్టాలి, అందరిలో మా సార్కి నా వల్ల పేరు రావాలి అని అనుకున్నాను, గట్టిగా అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం జరిగినా నేను నా కళ గురించే పోరాడతాను సార్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తుంది గంగ. ఐ లైక్ దట్ స్పిరిట్. నిజం చెప్పాలంటే నీలో ఉండాల్సిన స్పిరిట్ అది, నాలో కూడా అదే స్పిరిట్ ఉండేది అని ఇంకా వస్తున్న తన వైపు చూస్తూ ఉంటాడు, జయ వైపు. జయ ఏమో ఆ ఫేక్ పెళ్లి కొడుకుతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. నాన్నగారు అని అంటుంది. వెంటనే ఏం లేదు, క్యారీ ఆన్ అని అక్కడి నుండి వెళ్ళిపోతూ, అసలు నిజంగా తను నా కూతురేనా, తనకి ఏమాత్రం బాధ్యత కానీ ఏమీ లేవు, నేను తన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇంకా అలా ఆలోచనలో అయితే ఉండిపోతారు. తనైతే విశ్వనాథం అయితే ఇంకా కరెక్ట్గా అప్పుడే బాక్సింగ్కి ఇంకొక 2 డేసే మాత్రమే ఆ కాంపిటీషన్కి అయితే టైం ఉంటుంది. ఈలోపు ప్రీతికి కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఎందుకంటే ప్రీతికి కూడా బెడ్ రెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, ప్రీతికి డెలివరీకి రెడీగా ఉంది కాబట్టి 2-3 డేస్లో డెలివరీ అవుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగానే ప్రీతికి అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా అందరూ అలా ప్రీతి ఒకరి తర్వాత ఒకరు షిఫ్ట్స్ వైజ్గా వెళ్ళి ప్రీతిని దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. బాక్సింగ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఒక 1 అవర్ మాత్రమే టైం ఉంటుంది. ఈలోపు ఎవరికైతే నిజం తెలిసిపోయిందో గంగపై వీళ్ళందరూ కలిసి, వీరు వాళ్ళందరూ కలిసి కుట్ర చేస్తున్నారు, గంగని ఓడించాలని చూస్తున్నారు, అండ్ బెట్టింగ్ మాఫియాకి వెనక ఉన్నది వీరునే అని ఇంకా ప్యూన్ అయితే డైరెక్ట్గా అలా పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి అని అనుకునే లోపు కరెక్ట్గా రుద్ర కార్ కింద వచ్చి పడతాడు. వెంటనే ఇంకా అలా రుద్ర, హే లే 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 ఏమైంది నీకు, హాస్పిటల్కి వెళ్దామంటే, సార్ ముందు ముందు మీరు ఒక నిజాన్ని తెలుసుకోవాలి సార్ అని అంటారు. ఏంటా నిజం అని అడుగుతారు. సార్, గంగా మేడంపై చాలా చాలా పెద్ద కుట్ర జరుగుతుంది సార్. ఆ కుట్ర వల్ల గంగా మేడం లైఫే స్పాయిల్ అవుతుంది సార్ అని అంటారు. ఏంటి స్పాయిల్ అవుతుందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవును సార్, నేను విన్నది అని చెప్పి ఆ బెట్టింగ్ గ్యాంగ్స్ వెనకాల ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరో కాదు వీరునే అని, అండ్ ఇప్పుడు గంగాని ఓడించడానికి కూడా వీరు చాలా అంటే చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నాడని అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పేస్తారు. ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతాడనమాట రుద్ర. అంటే వీరు ఇంత కుట్ర చేశాడా, గంగ గెలవకుండా ఇంత ప్లాన్ చేశాడా, అండ్ బెట్టింగ్ మాఫియాని కూడా నడిపిస్తున్నాడా వీరు. ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, కానీ నీలాంటి వాడు ఎక్కువ కాలం బయట ఉండకూడదు. ఒక్కసారైనా నీలాంటి వాడికి శిక్ష పడాలి, పడితేనే ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా అలా వెళ్తాడనమాట. వెళ్ళి పక్కా ప్లాన్తో ఒకటి ఫిక్స్ అయిపోతారనమాట. ఇంకా రుద్ర అయితే ఆ ఫిక్స్ అయిన ప్రాసెస్లో ఏం చేస్తారంటే బాక్సింగ్ కాంపిటీషన్కి వెళ్తారు. ఫస్ట్ అంతా వీరు అనుకున్నట్టే జరుగుతూ ఉంటుంది. ఎస్, నేను అనుకున్నట్టే అంతా నా కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ఎవరు ఏం చేసినా ఏమీ చేయలేరు, నేను ఇప్పుడు ఉన్నాను కదా, నేను చూసుకుంటానని చెప్పి ఎంతో హ్యాపీగా గంగని ఓడించడానికి గంగ తాగే ఎనర్జీ డ్రింక్లో అయితే పాయిజన్ని కల్పిస్తాడు. ఇంకా వెంటనే అలా గంగ అది తాగబోతుంటే అక్కడికి రుద్ర వస్తారు.
వచ్చి ఇంకా వెంటనే ఆ గ్లాస్ నిబ్బ గట్టిగా పడేసి ఇంకా అలా వీరునైతే రెడ్ హ్యాండెడ్గా వెనకాల ఉన్నది వీడియో తీసుకుంటాడు ఆ ప్యూన్. ఆ వీడియోని అందరి ముందు చాలా క్లియర్గా చూపిస్తాడనమాట రుద్ర. ఆ వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. అంటే వీరు ఇంతటి దుర్మార్గం చేశాడా అని తెలుసుకొని వెంటనే వీరుని పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత వీరుని జైలుకి తీసుకువెళ్తూ ఉంటే అదంతా టీవీలో వస్తూ ఉంటుంది. అది చూసి ప్రెజర్ ఎక్కువయ్యి ఇంక వెంటనే ప్రీతికి అయితే పెయిన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్రీతి హాస్పిటల్లోనే ఉంది కాబట్టి ప్రీతికి కరెక్ట్గా అప్పుడే డెలివరీ అవుతుంది. ప్రీతికి డెలివరీ అయ్యే టైంలో ఈ వీరు మాత్రం జైల్లో ఉంటాడు. ఇంకా అలా ప్రీతి ఒక హ్యాపీగా బేబీ బాయ్కి అయితే జన్మనిస్తుంది. ఇంకా బేబీ బాయ్ అలా చూస్తూ ఉంటే అచ్చం భానులాగే అనిపిస్తాడు. భానుని మళ్ళీ చూసినట్టు ఉందని శకుంతల వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటే కన్న కొడుకుని చూసుకోలేక చేసిన పాపాల వల్ల జైల్లో ఉన్నానని పశ్చాత్తాపంతో రగిలిపోతూ కుమిలిపోతూ ఉంటాడు వీరు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.